చేయించుకోవడానికి ఖర్చు అవుతుంది, దీనికి ఇంట్రెస్ట్ అవుతుంది, తర్వాత దీనికి గవర్నమెంట్ ఖర్చు అవుతుంది, తర్వాత వచ్చేసి మనం ప్రతి కస్టమర్ని కూడా సైడ్ తీసుకెళ్ళాలి, దానికి ఖర్చు అవుతుంది, ఇక్కడ ఆఫీసులన్నీ కూడా మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది, మీ అందరికి కమిషన్లు ఇవ్వడానికి కూడా ఖర్చు అవుతుంది. అవునా కదా? మరి ఇవన్నీ కూడా నా ఇంట్లో తెమ్మంటారు. చెప్పండి మరి ఏమండి, మీరు చెప్పండి. అంటే మనం బిజినెస్ మ్యాన్లో మన ముందు ఆలోచించాలి. మరి ఇవన్నీ పోను కంపెనీకి ఫైనల్ గా 1 లక్ష 2 లక్షలు లేకపోతే 3 లక్షలు మిగిలితే మళ్ళీ 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాలి. అవునా కదా? మరి అలాంటప్పుడు ఆ రేట్ అవ్వకపోతే ఎక్కడి నుంచి తెద్దాం మనం చెప్పండి. అవునా కదా? మరి ఆ కస్టమర్ ఆ మాట అన్నప్పుడు మనం దీని మీద మనకు క్లారిటీ ఇవ్వాలి. అనగానే ఇది ఒక మాఫియా అనగానే వెనక్కి వచ్చేస్తారండి. ఇవన్నీ కూడా మళ్ళీ కస్టమర్ అన్నమే కాదు, కొన్ని యూట్యూబ్లలో కొంతమంది సరైన నాలెడ్జ్ లేని వాళ్ళు ఎర్రచందనం మీద నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, ఒక ఫామ్ ల్యాండ్ మీద నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, రకరకాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యూస్ పెరగడం కోసం. ఎందుకంటే నెగిటివ్ అనేది ప్రతి వ్యక్తి చూస్తాడు, వాడికి వ్యూస్ ఎక్కువ వస్తాయి, వాడికి డబ్బులు వస్తాయి, కానీ మన జీవితం పోతుంది. అంటే ఇక్కడ మనం నమ్ముతున్నాము అంటే క్లారిటీ ఒకటే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ క్లారిటీ ఎందుకు చెప్తున్నా అంటే ఏది నిజం ఏది అబద్ధం మనం తెలుసుకున్న రోజున నిలబడగలుగుతాం. లేకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మీకు నిలబడనివ్వదు. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేనండి. అంటే స్టార్టింగ్ లో కూడా మీకులాగే ఎన్ఎస్పి ఆఫీస్ నుంచి మీటింగ్ ఎట్లా ఉంటున్నారో నన్ను కూడా ఒక వ్యక్తి తీసుకెళ్లి ఈ యొక్క ఫార్మ్ ల్యాండ్ కంపెనీలో నన్ను ఈ కంపెనీకి దించాడు. తర్వాత తను డ్రాప్ అయ్యాడు, జంప్ అయ్యాడు, భయపడిపోయి పెట్టుబడి పెట్టలేక తర్వాత నేను దీని గురించి తెలుసుకున్నా. ఎర్రచందనం నిజం, భూమి అనేది నిజం, ఈ రెండింటి నమ్మిన వాడు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడు తప్ప ఎప్పుడు కూడా చెడిపోడు. దాన్ని నేను నమ్మాను కాబట్టి నిలబడ్డాను, తర్వాత ఈరోజు ఎంతమంది కొన్ని వేల మంది నిలబడగలిగాను. ఎందుకంటే ముందు మనం నమ్ముకోవాలి. ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉండొచ్చు, అతను తెలివి వ్యక్తి కావచ్చు, నీకన్నా గొప్ప వ్యక్తి కావచ్చు, తక్కువ వ్యక్తి కావచ్చు, కానీ దీని మీద మీరు నాలెడ్జ్ తీసుకొని కనుక నిలబడితే 100% ఇక్కడ సక్సెస్ మనం సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని నమ్మాను, భూమిని నమ్మా. అంటే నేను ఈ రోజు భూమిని లీగల్గా ఉన్న భూమిని అమ్ముతాను కాబట్టి భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపడు కాబట్టి నేను సమాధానం చెప్పి నిలబడతానని నన్ను నమ్మాను. తర్వాత రెండోది వచ్చేసరికి ఎర్రచందనం. ఎర్రచందనం ఉంది. ఎర్రచందనం అనగానే కొంతమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఓరి అమ్మాయి ఇదంతా మాఫియా, లేకపోతే దొంగలు, లేకపోతే ఎన్ని అరెస్టులు రకరకాలు ఉంటాయి, ఎందుకు వచ్చిన శుభ్రంగా ఆ బఠానీలో నమ్ముకొని బతుకుతా కానీ ఈ నాకు ఎర్రచందనం ఎందుకు వచ్చింది, రేపు ఏదైనా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్లో చూడడం కావచ్చు, అంటే కొంతమంది దొంగలు కాల్ చేశారని, లేదా స్మగ్లింగ్ అయిందని, లేకపోతే రకరకాల వల్ల ఇది ఒక భయం ముందు. అంటే మనం దీని గురించి క్లారిటీ మనం తెలుసుకోం. నెగిటివ్ ఏముంది, ఎర్రచందనం అనగానే ఒక స్మగ్లింగ్, ఎర్రచందనం అనగానే ఒక భూతంలో చూస్తూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం తెలుసు, ప్రతి చిన్నపిల్లల దగ్గర కూడా ఎర్రచందనం అనగానే కోట్ల రూపాయలు. ఇది నిజమా కదా? ఎర్రచందనం అనగానే ప్రతి వ్యక్తి కూడా కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది అనేది మాత్రం నిజం. అవునా కదా? అవును సార్. వాల్యూ ఉంటుందా లేదా ఎర్రచందనానికి? ఉంటుంది సార్. ఉంది కదా? ఉంటుంది సార్. నమ్మండి కనీసం ఉంటుంది. చెప్తా ఉండండి. అంటే ఎర్రచందనం అనగానే ఈ రోజున ఒక కర్నూలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం అనగానే కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. పుష్ప అనే దాని గురించి హైలైట్ అయిపోయింది. ఈరోజు ఎవరికి చెప్పక్కర్లా. ఒకప్పుడు ఎర్రచందనం గురించి మనకే కొంతమంది చాలా మంది తెలిసేది కాదు, పుష్ప చూసిన తర్వాత అందరూ తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా అది రిలీజ్ అయిపోయింది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా మొన్న మేము బాంబు వెళ్ళినప్పుడు కూడా అక్కడ హోటల్ రష్యన్ అంటే పుష్ప ఇలా అంటున్నాడు, అంటే అక్కడ కూడా తెలిసింది రష్యాలో కూడా. అంటే అన్ని చోట్ల కూడా దాని ఒక అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఎర్రచందనం అనగానే కోట్ల రూపాయలని తెలుసు. కానీ ఇక్కడ చాలా మంది మనం నెగిటివ్ చేసేది ఏంటంటే ముందు ఎర్రచందనం అనగానే ముందు తొందర రాదురా, ఇది మొన్న మా రైతులు అన్నారు, ఇదివరకు అమ్ముకోలేకపోయాడు, ఎప్పుడు వేసారు 30 ఏళ్ళైంది 25 ఏళ్ళైంది, ఇదివరకు కొన్నోడు లేడు. ఇవాళ గవర్నమెంట్ దగ్గర కొన్ని వేల టన్నులు మూలుగుతుంది, కొన్ని నాదుడే లేడు, ఇదివరకు ఎక్స్పోర్ట్ చేసేది లేదు. ఎన్ని మేము పండించి ఏం చేసుకుంటాం, ఇట్లాంటి కంపెనీలన్నీ చాలా వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? మన పరిస్థితి
నీకు అవసరమా రేపు అది అవ్వలేదనుకో నేను తిడతాను బాబు కానీ మళ్ళీ డౌట్ ఎందుకు వచ్చిన జీవితంలో నాయన ఈ బాధలు నాకు అవసరమా అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాం. ఒకటే చెప్తానండి, ఎర్రచందనం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన వృక్షం, అతి సెంటిమెంట్ వృక్షం. ఎందుకంటే దీని ద్వారా ఒక సెంటిమెంటల్ గా చాలా మంది పూజిస్తారు. అదేవిధంగా ఎందుకంటే మాల రూపంలో కావచ్చు, దేవుని బొమ్మల రూపంలో కావచ్చు, చైనా చెప్పాలైతే వాళ్ళ ఇంట్లో ఎర్రచందనం అనేది ఏది ఉన్నా కూడా ఒక అదృష్టమని భావించి అక్కడ ఎంత ఖరీదైనా సరే కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అటువంటి ఒక సెంటిమెంటల్ ఒకటి దీంతో మన యొక్క అందానికి సౌందర్య